హాయ్ అండి, అందరికీ నమస్కారం. టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం బయాలజీ సబ్జెక్ట్కి సంబంధించి ప్రీవియస్లో వచ్చిన ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఫస్ట్ టైం నా వీడియోస్ని చూసేవాళ్ళు నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ క్వశ్చన్, జీర్ణ నాడి వ్యవస్థ దేనిని కలిగి ఉండడం వలన మన జీర్ణ వ్యవస్థ యొక్క అంతర్గత ప్రపంచాన్ని మరియు దానిలోని విషయాలను అనుభూతి చెందడానికి వీలు కలుగుతుంది? ఆప్షన్స్: డెండ్రైట్లు, న్యూరోగ్లియా, తంత్రికాక్షలు, న్యూరాన్ల మహాసముదాయం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, న్యూరాన్ల మహాసముదాయం. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే, జీర్ణనాడి వ్యవస్థ అనేది జీర్ణనాళం యొక్క గోడలలో ఉండే న్యూరాన్ల యొక్క పెద్ద సముదాయం. ఈ న్యూరాన్ల మహాసముదాయం జీర్ణక్రియ ప్రక్రియలను స్వతంత్రంగా నియంత్రించడానికి మరియు జీర్ణ వ్యవస్థ యొక్క అంతర్గత వాతావరణాన్ని అనుభూతి చెందడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ధమనులు మరియు కవాటాలపై వ్యాఖ్యలు. ఇక్కడ వచ్చేసి 2 వ్యాఖ్యలు ఇవ్వడం జరిగింది, చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి, ధమనులు గుండె నుండి ఉద్భవించి శరీరంలోని వివిధ అవయవాలకు రక్తాన్ని సరఫరా చేసే మందపాటి గోడలతో కూడిన రక్తనాళాలు. అండ్ నెక్స్ట్ బి వచ్చేసి, 2 కర్ణికలు మరియు 2 జఠరికలు కవాటాలు అని పిలువబడే కండరాయుత విభాజకాల ద్వారా వేరు చేయబడతాయి. ఆప్షన్స్ చూసినట్లయితే, ఏ మరియు బి 2 సరైనవి, ఏ మరియు బి 2 సరికానివి, బి మాత్రమే సరైనది, ఏ సరైనది, బి సరికానిది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, ఏ సరైనది, బి సరికానిది. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే, ఫస్ట్ వన్ దానికి ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి, ధమనులు గుండె నుండి ఉద్భవించి శరీరంలోని వివిధ అవయవాలకు రక్తాన్ని సరఫరా చేసే మందపాటి గోడలతో కూడిన రక్తనాళాలు. ధమనులు ఆక్సిజన్ కలిగిన రక్తాన్ని గుండె నుండి శరీరం అంతటా తీసుకువెళతాయి. అండ్ నెక్స్ట్ బి దానికి వచ్చేసి ఎక్స్ప్లెనేషన్, 2 కర్ణికలు మరియు 2 జఠరికలు కవాటాలు అని పిలువబడే కండరాయుత విభాజకాల ద్వారా వేరు చేయబడతాయి. ఈ వ్యాఖ్య సరికానిది. కర్ణికలు మరియు జఠరికలు కవాటాల ద్వారా వేరు చేయబడతాయి, అయితే ఇవి కండరాయుత విభాజకాలు కావు. కర్ణికలను జఠరికల నుండి వేరు చేసేవి త్రికపట మరియు ద్వికపట కవాటాలు. కర్ణికల నుండి మరియు జఠరికల నుండి వేరు చేసేవి విభాజకాలు. ఇవి కండరాయుత గోడలు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఉన్ని పొందడం నుండి ఉన్ని బట్టను ఉత్పత్తి చేయడం వరకు సంబంధించిన ప్రక్రియ కానిది? ఆప్షన్స్: స్టిప్లింగ్, కంబింగ్, షీరింగ్, రోలింగ్ అండ్ ట్విస్టింగ్. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, స్టిప్లింగ్. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే, ఉన్ని ఉత్పత్తి ప్రక్రియలో స్టిప్లింగ్ అనేది భాగం కాదు. షీరింగ్, రోలింగ్ మరియు ట్విస్టింగ్ మరియు కోంబింగ్ అనేవి ఉన్ని ప్రాసెసింగ్లో భాగమైన ప్రక్రియలు. నెక్స్ట్ క్వశ్చన్, బొద్దింకలలోని ప్రాథమిక శ్వాస అవయవాలు. ఆప్షన్స్: ముప్పలు, స్పెరాకిల్స్, నాసికా రంధ్రాలు, చర్మం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, స్పెరాకిల్స్. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే, బొద్దింకలు స్పెరాకిల్స్ అనే చిన్న రంధ్రాల ద్వారా శ్వాసిస్తాయి. ఇవి వాటి శరీర భాగాలలో ఉంటాయి. చేపలలో ముప్పలు, క్షీరదాలలో నాసిక రంధ్రాలు మరియు
కొన్ని ఇతర జీవులలో చర్మ శ్వాస అవయవాలుగా పనిచేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, పురుష పునరుత్పత్తి వ్యవస్థలోని ఈ భాగంలో శుక్రకణాలు స్పెర్లు ఉత్పత్తి అవుతాయి. ఆప్షన్స్: శుక్రవాహికలు, ముష్కాలు, పురుషాంగం, ప్రోస్టేట్ గ్రంథి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ముష్కాలు. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే పురుష పునరుత్పత్తి వ్యవస్థలో ముష్కాలు శుక్రకణాలను ఉత్పత్తి చేస్తాయి. శుక్రవాహికలు శుక్రకణాలను రవాణా చేస్తాయి. పురుషాంగం మరియు ప్రోస్టేట్ గ్రంథి ఇతర విధులు నిర్వహిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక నిర్దిష్ట ప్రాంతంలో ప్రత్యేకంగా పెరిగే విభిన్న మరియు నిర్దిష్ట జాతుల వృక్షజాలం మరియు జంతుజాలంను ఆ ప్రాంతంలోని డాష్ జాతులు అంటారు. ఆప్షన్స్: అంతరించిపోయిన, అస్తిత్వంలో ఉన్న, స్థానిక. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 స్థానిక. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి ఒక నిర్దిష్ట ప్రాంతంలో సహజంగా మరియు ప్రత్యేకంగా కనిపించే జాతులను స్థానిక లేదా ఎండమిక్ జాతులు అంటారు. అంతరించిపోయిన లేదా అస్తిత్వంలో ఉన్న అనే పదాలు వాటి మనుగడ స్థితిని సూచిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణంలో ఉన్న నత్రజనిని మొక్కలు మరియు జంతువులు దాని అసలు రూపంలో ఉపయోగించుకోలేవు. కాబట్టి మొక్కలు నేల నుండి తీసుకోగల కొన్ని సమ్మేళనాలుగా నత్రజని మార్చబడుతుంది. కింది వాటిలో ఏ బ్యాక్టీరియా ఈ జీవరసాయన మార్పిడి ప్రక్రియలో సహాయపడుతుంది? ఆప్షన్స్: లాక్టోబాసిల్లస్, సైనోబాక్టీరియా, రైజోబియం, వ్యాధికారిక బ్యాక్టీరియా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైజోబియం. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే రైజోబియం వంటి బ్యాక్టీరియా వాతావరణంలోని నత్రజనిని మొక్కలు ఉపయోగించుకోగలిగే నైట్రేట్లు లేదా అమ్మోనియా వంటి సమ్మేళనాలుగా మారుస్తుంది. ఈ ప్రక్రియను నత్రజని స్థాపన అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మన శరీరంలో నీటిపై తేలియాడగల అవయవం ఇది ఒక్కటే. ఆప్షన్స్: జీర్ణాశయం, ఊపిరితిత్తులు, కిడ్నీ, మెదడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఊపిరితిత్తులు. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే మన శరీరంలో ఊపిరితిత్తులు మాత్రమే నీటిపై తేలియాడగల అవయవం. ఎందుకంటే అవి గాలితో నిండి ఉంటాయి. అందువల్ల వాటి సాంద్రత నీటి సాంద్రత కంటే తక్కువగా ఉంటుంది. మిగిలిన అవయవాలు ప్రధానంగా ద్రవాలు మరియు కణజాలంతో నిండి ఉంటాయి. కాబట్టి అవి నీటిలో మునిగిపోతాయి. నెక్స్ట్ క్వశ్చన్, మొదటగా కనుగొనబడిన యాంటీబయాటిక్. ఆప్షన్స్: ఎరిథ్రోమైసిన్, అజిథ్రోమైసిన్, స్ట్రెప్టోమైసిన్, పెన్సిలిన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పెన్సిలిన్. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి పెన్సిలిన్ మొదటగా కనుగొనబడిన యాంటీబయాటిక్. దీనిని 1928లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుగొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇవి గజ్జీని కలగజేస్తాయి. ఆప్షన్స్: బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, సూక్ష్మ ఆర్థోఫ్రోడ్లు, వైరస్లు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సూక్ష్మ ఆర్థోపోడ్లు. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే సూక్ష్మ ఆర్థోపోడ్లు
గజ్జి అనేది ఒక రకమైన సూక్ష్మ ఆర్థోపోడ్ వల్ల కలిగే చర్మ వ్యాధి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో శీతల రక్త జంతువును గుర్తించండి. ఆప్షన్స్: మొసలి, తిమింగలం, పెంగ్విన్, డాల్ఫిన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మొసలి. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే, మొసలి ఒక సరీసృపం మరియు శీతల రక్త జంతువు. అంటే దాని శరీర ఉష్ణోగ్రత పరిసరాల ఉష్ణోగ్రతకు అనుగుణంగా మారుతుంది. తిమింగలం, పెంగ్విన్ మరియు డాల్ఫిన్ ఉష్ణ రక్త జంతువులు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో మొక్కలకు అవసరమయ్యే స్థూల పోషకాన్ని గుర్తించండి. ఆప్షన్స్: కాపర్, జింక్, ఐరన్, ఫాస్ఫరస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఫాస్ఫరస్. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే, మొక్కల పెరుగుదలకు పెద్ద మొత్తంలో అవసరమయ్యే స్థూల పోషకాలు నత్రజని, ఫాస్ఫరస్ మరియు పొటాషియం. కాపర్ మరియు జింక్ సూక్ష్మ పోషకాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్వినైన్ అనే ఆల్కలాయిడ్ యొక్క ఈ మొక్క నుండి లభిస్తుంది. ఆప్షన్స్: దతురా, సింకోనా, పెపావర్, రవ ఉల్పియా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సింకోనా. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే, క్వినైన్ అనేది సింకోనా చెట్టు బెరడు నుండి లభించే సహజ ఆల్కలాయిడ్. దీనిని మలేరియా చికిత్సకు ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో కొలను ఆవరణ వ్యవస్థలోని ఉత్పత్తిదారులను గుర్తించండి. ఆప్షన్స్: జంతు ప్లవకాలు, వృక్ష ప్లవకాలు, పుతికాహారులు, డెట్రిటివోర్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 వృక్ష ప్లవకాలు. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే, కొలను వంటి నీటి ఆవరణ వ్యవస్థలో సూర్యరశ్మిని ఉపయోగించి కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని ఉత్పత్తి చేసే వృక్ష ప్లవకాలు ప్రాథమిక ఉత్పత్తిదారులు. నెక్స్ట్ క్వశ్చన్, రక్తంలోని ఈ కణాలను సూక్ష్మ రక్షక భటులు అని అంటారు. ఆప్షన్స్: రక్త ఫలకికలు, ఇసినోఫిల్స్, న్యూట్రోఫిల్స్, మోనోసైట్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 న్యూట్రోఫిల్స్. ఎక్స్ప్లెనేషన్ వస్తే, న్యూట్రోఫిల్స్ ఒక రకమైన తెల్ల రక్త కణాలు. ఇవి శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా లేదా ఇతర సూక్ష్మజీవులను తక్షణమే గుర్తించి నాశనం చేస్తాయి. అందుకే వీటిని సూక్ష్మ రక్షక భటులు అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, తేనెటీగల పెంపకాన్ని ఈ విధంగా అంటారు. ఆప్షన్స్: వర్మీకల్చర్, ఎపీకల్చర్, సిల్వికల్చర్, సెరికల్చర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఎపీకల్చర్. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే, తేనెటీగల పెంపకాన్ని ఎపీకల్చర్ అంటారు. వర్మీకల్చర్ అనేది వానపాముల పెంపకం, సిల్వికల్చర్ అనేది అటవీ పెంపకం లేదా నిర్వహణ, మరియు సెరికల్చర్ అనేది పట్టు పురుగుల పెంపకం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్స్: కార్బోహైడ్రేట్లు శరీర నిర్మాణానికి తోడ్పడతాయి. నీరు మరియు పీచు పదార్థాలు కూడా మన ఆహారంలోని ఆవశ్యక అంశాలే. నెయ్యి, వెన్న తక్కువగా తీసుకోవాలి.
పీచు పదార్థాలు మన శరీరంలో జీర్ణం కాని ఒక రకమైన కార్బోహైడ్రేట్లు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కార్బోహైడ్రేట్లు శరీర నిర్మాణానికి తోడ్పడతాయి. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే కార్బోహైడ్రేట్లు శరీర నిర్మాణానికి తోడ్పడతాయి. కార్బోహైడ్రేట్లు ప్రధానంగా శరీరానికి శక్తిని అందిస్తాయి. శరీర నిర్మాణానికి తోడ్పడేవి వచ్చేసి ప్రోటీన్స్. నెక్స్ట్ క్వశ్చన్, పట్టుపురుగు జీవిత చరిత్రలోని దశల యొక్క సరైన వరుస క్రమం. ఆప్షన్స్: ఇమాగో, ప్యూపా, గుడ్డు, లార్వా. గుడ్డు, ప్యూపా, లార్వా, ఇమాగో. గుడ్డు, లార్వా, ప్యూపా, ఇమాగో. ఇమాగో, గుడ్డు, ప్యూపా, లార్వా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 గుడ్డు, లార్వా, ప్యూపా, ఇమాగో. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే పట్టుపురుగు జీవిత చక్రంలో గుడ్డు నుండి లార్వా, ప్యూపా దశల ద్వారా చివరికి ఇమాగో ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో బ్యాక్టీరియాల వల్ల కలిగే వ్యాధులకు సంబంధించిన సరైన జతను గుర్తించండి. ఆప్షన్స్: మలేరియా, చికెన్గున్యా, కలరా, స్వైన్ ఫ్లూ, బోధకాలు, డెంగ్యూ, ఆంథ్రాక్స్, క్షయ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఆంథ్రాక్స్, క్షయ. ఆంథ్రాక్స్ మరియు క్షయ రెండు బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పేర్కొనబడిన మొక్కల వ్యాధులలో వ్యాధి జనకం ఆధారంగా భిన్నమైన దానిని గుర్తించండి. ఆప్షన్స్: వరిలో కాటుక తెగులు, చెరుకు ఎర్రకుళ్ళు తెగులు, వేరుశెనగలో టిక్కా తెగులు, సిట్రస్ కాంకర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సిట్రస్ కాంకర్. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే వరిలో కాటుక తెగులు, చెరకు ఎర్రకుళ్ళు తెగులు మరియు వేరుశెనగలో టిక్కా తెగులు ఫంగస్ వల్ల కలుగుతాయి. సిట్రస్ కాంకర్ మాత్రం బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చర్మీయ శ్వాసక్రియను చూపించని జీవిని గుర్తించండి. ఆప్షన్స్: కప్ప, చేప, జలగ, పాము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 చేప. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే చేప ప్రధానంగా ముప్పల ద్వారా శ్వాసక్రియ జరుపుతుంది. కప్ప, జలగ మరియు పాము చర్మం ద్వారా శ్వాసక్రియ జరుపుతాయి. దీనిని చర్మీయ శ్వాసక్రియ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కువ మొత్తంలో పంట దిగుబడి పొందడానికి ఎరువులను అధికంగా ఉపయోగించడం వల్ల నేల ఇలా మారుతుంది. ఆప్షన్స్: సారవంతమైనదిగా, ఆమ్ల లేదా క్షారపూరితముగా, బలహీనమైనదిగా, వదులుగా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఆమ్ల లేదా క్షారపూరితముగా. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే ఎరువులను అధికంగా దీర్ఘకాలం ఉపయోగించడం వల్ల నేల pH సమతుల్యత దెబ్బతింటుంది. ఇది నేలను ఆమ్ల లేదా క్షారపూరితముగా మారుస్తుంది, సారవంతమైనదిగా కాదు. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణంగా పంటలు మొక్కలలో తెలుపు, నలుపు, పసుపు, గోధుమ రంగు మచ్చలు లేదా ఆకులపై మెత్తటి పొడి పూత రూపంలో కనిపించే అంటువ్యాధులు దీని వలన కలుగుతుంది. ఆప్షన్స్: ఫంగస్, వైరస్, బ్యాక్టీరియా, కాలుష్యం.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఫంగస్. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే మొక్కలలో తెలుపు, నలుపు, పసుపు, గోధుమ రంగు మచ్చలు లేదా ఆకులపై మెత్తటి పొడి పూత రూపంలో కనిపించే వ్యాధులు సాధారణంగా ఫంగస్ వలన కలుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, పాలు పెరుగుగా మారడం ఈ బ్యాక్టీరియా వృద్ధి కారణంగా జరుగుతుంది. ఆప్షన్స్ ఈ కోలి, లాక్టోబాసిల్లస్, సుడోమోనాస్ మాల్టోఫిలియా, క్లోస్ట్రిడియం ఖైవేరి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 లాక్టోబాసిల్లస్. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే పాలు పెరుగుగా మారడం అనేది లాక్టోబాసిల్లస్ వంటి బ్యాక్టీరియా చర్య వలన జరుగు రసాయన మార్పు. ఈ బ్యాక్టీరియా పాలలో ఉండే లాక్టోస్ చక్కెరను లాక్టిక్ ఆమ్లంగా మారుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, నేటి జీవన రూపాల్లో చాలా వరకు వైవిధ్యాలు ఉన్నాయి. ఈ వైవిధ్యాలు జీవులు మెరుగ్గా జీవించడానికి వీలుగా సంవత్సరాలుగా పేరుకుపోయినవి అనే విషయాన్ని చార్లెస్ డార్విన్ ఈ పుస్తకంలో చెప్పాడు. ఆప్షన్స్ జర్నల్ ఆఫ్ ది వాయేజ్, ది డీసెంట్ ఆఫ్ మాన్ అండ్ సెలక్షన్ ఇన్ రిలేషన్ టు సెక్స్, ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్, ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎమోషన్స్ ఇన్ మాన్ అండ్ ఎనిమల్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే నేటి జీవన రూపాల్లో చాలా వరకు వైవిధ్యాలు ఉన్నాయి. ఈ వైవిధ్యాలు జీవులు మెరుగ్గా జీవించడానికి వీలుగా సంవత్సరాలుగా పేరుకుపోయినవి అనే విషయాన్ని చార్లెస్ డార్విన్ తన ప్రసిద్ధ పుస్తకమైన ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్లో వివరించాడు. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ల నుండి నీరు మరియు లవణాల రవాణాకు బాధ్యత వహించే కణజాలం. ఆప్షన్స్ దారు కణజాలం, పోషక కణజాలం, విభాజ్య కణజాలం, చర్మ కణజాలం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 దారు కణజాలం. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే దారు కణజాలం మొక్కల వేర్ల నుండి నీరు మరియు ఖనిజ లవణాలను మొక్క యొక్క ఇతర భాగాలకు రవాణా చేయడానికి బాధ్యత వహిస్తుంది. ఇది ఒక సంక్లిష్టమైన కణజాలం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో స్ట్రైటెడ్ కండరాల యొక్క లక్షణం కానిది. ఆప్షన్స్ శాఖలు లేకపోవడం, పొడవుగా ఉండడం, ఏకకేంద్రక కణద్రవ్యం కలిగి ఉండడం, స్తూపాకారంలో ఉండడం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఏకకేంద్రక కణద్రవ్యం కలిగి ఉండడం. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే స్ట్రయేటెడ్ కండరాలు సాధారణంగా బహుళ కేంద్రకాలను కలిగి ఉంటాయి, ఏకకేంద్రకాన్ని కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచవ్యాప్తంగా వేలాది వడ్ల రకాలు అందుబాటులో ఉన్నాయి. ఒరైజా గ్లాబెర్రీమా రకాన్ని ఇక్కడ సాగు చేస్తారు. ఆప్షన్స్ బ్రెజిల్, ఆఫ్రికా, భారతదేశం, ఇండోనేషియా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఆఫ్రికా. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే ఒరైజా గ్లాబెర్రీమా అనేది ఆఫ్రికాలో సాగు చేసే వరి రకం. నెక్స్ట్ క్వశ్చన్, గుండె యొక్క కుడివైపు పై భాగంలో ఉండి శరీరం యొక్క పూర్వ భాగాల నుండి తల మరియు మెడ వరకు రక్తాన్ని సేకరించే పెద్ద సిర. ఆప్షన్స్ సెప్టా, అధో బృహస్సిర, ఊర్ధ్వ బృహస్సిర, బృహద్దమని. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఊర్ధ్వ
బృహత్సిర. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి ఊర్ధ్వ బృహస్థిర శరీరంలోని పై భాగాల నుండి ఆక్సిజన్ రహిత రక్తాన్ని గుండె యొక్క కుడి కర్ణికకు తీసుకొని వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, పంట కాలాల పేర్లు ఖరీఫ్ మరియు రబీ ఈ భాష నుండి ఉద్భవించాయి. ఆప్షన్స్ లాటిన్, అరబిక్, మాండరిన్, జపానీస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అరబిక్. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే ఖరీఫ్ మరియు రబీ అనే పదాలు అరబిక్ భాష నుండి ఉద్భవించాయి. నెక్స్ట్ క్వశ్చన్, పుప్పొడి రేణువులు మన శరీరంలోకి ప్రవేశించినప్పుడల్లా ఈ పదార్థాల ఉనికి కారణంగా అలర్జీని కలిగజేస్తాయి. ఆప్షన్స్ మెగ్నీషియం, హైడ్రోజనస్, సల్ఫర్, నత్రజని. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 నత్రజని. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి పుప్పొడి రేణువులలో ఉండే నత్రజని కలిగిన ప్రోటీన్లు అలెర్జీ ప్రతిచర్యలకు కారణమవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, 1857లో గ్రెగర్ జోహన్ మెండల్ వైవిధ్యాలు ఒక తరం నుండి మరొక తరానికి ఎలా బదిలీ చేయబడ్డాయి అనే అంశంపై ఇక్కడ పనిచేయడం ప్రారంభించాడు. ఆప్షన్స్ విశ్వవిద్యాలయం, ఆశ్రమ తోట, అతని వ్యక్తిగత ప్రయోగశాల, అంతరిక్ష ప్రయోగశాల. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఆశ్రమ తోట. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే గ్రెగర్ మెండల్ తన ప్రయోగాలు మరియు పరిశోధనలను ఆస్ట్రియాలోని బ్రూన్ నగరంలో ఉన్న సెయింట్ థామస్ ఆశ్రమ తోటలో ప్రారంభించాడు. నెక్స్ట్ క్వశ్చన్, జపాన్లోని మినీమేటా నగరంలో మొదటిసారిగా కనుగొనబడిన మినీమేటా వ్యాధికి కారణమైన జీవ సంబంధమైన విష రసాయనం. ఆప్షన్స్ సైనైడ్, మిథైల్ ఐసోసైనైట్, మిథైల్ మెర్క్యూరీ, ఆర్సెనిక్ ట్రైయాక్సైడ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మిథైల్ మెర్క్యూరీ. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే జపాన్లోని మినీమేటా నగరంలో కనుగొనబడిన మినీమేటా వ్యాధి మిథైల్ మెర్క్యూరీ పేరుకుపోవడంతో విషపూరితమైన చేపలను తినడం ద్వారా సంభవించింది. మిథైల్ ఐసోసైనేట్ భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణమైన వాయువు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక నిర్దిష్ట ప్రదేశం యొక్క వాతావరణం ఆ ప్రదేశం యొక్క సగటు వాతావరణ క్రమాలను దీర్ఘకాలంగా పరిగణించడం ద్వారా నిర్ణయించబడుతుంది. దీర్ఘకాలం అనే పదం దీనిని సూచిస్తుంది. ఆప్షన్స్ 10 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 25 నుంచి 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 25 సంవత్సరాలు. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే వాతావరణాన్ని నిర్ణయించడానికి సగటు వాతావరణ క్రమాలను సాధారణంగా 25 నుంచి 30 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు పరిగణిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, సిఎఫ్సిలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు మరియు ఏరోసోల్ స్ప్రేల నుండి విడుదలవుతాయి మరియు ఓజోన్ పొర క్షీణతకు కారణమవుతాయి. ఫలితంగా గ్లోబల్ వార్మింగ్ ఏర్పడుతుంది. సిఎఫ్సి అంటే ఆప్షన్స్ క్లోరోఫెర్రస్ కార్బన్లు, క్లోరోఫ్లోరో కార్బన్లు, క్లోరోఫెర్రస్ కెమికల్స్, కెమికల్ ఫర్టిలైజర్ కంపెనీలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 క్లోరోఫ్లోరో కార్బన్లు. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి సిఎఫ్సి అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్. ఇవి ఓజోన్ పొరను దెబ్బతీసే రసాయన సమ్మేళనాలు.
నెక్స్ట్ క్వశ్చన్, ప్రోటీన్ల సంశ్లేషణ ఈ కణాంగాలలో జరుగుతుంది. ఆప్షన్స్: గ్లయాక్సిజోములు, పెరాక్సిజోములు, రైబోజోములు, లైసోజోములు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైబోజోములు. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే ప్రోటీన్ల సంశ్లేషణ లేదా తయారీ కణంలో రైబోజోమ్లు అనే కణాంగాలలో జరుగుతుంది. వీటిని కణంలోని ప్రోటీన్ కర్మాగారాలు అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక మాతృకణం నుండి 256 పిల్ల కణాల ఉత్పత్తికి ఎన్ని సమ విభజనలు అవసరం? ఆప్షన్స్: 16, 32, 6, 8. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 8. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే సమవిభజనల సంఖ్యను లెక్కించడం. ఒక సమవిభజన చక్రంలో ఒక మాతృకణం 2 పిల్ల కణాలుగా విభజన చెందుతుంది. పిల్ల కణాల సంఖ్యను 2n సూత్రం ద్వారా లెక్కించవచ్చు. ఇక్కడ n అనేది విభజన సంఖ్య. కావలసిన విభజనల సంఖ్యను కనుగొనడం. సమస్యలో మొత్తం 256 పిల్ల కణాలు అవసరం కాబట్టి సమీకరణం వచ్చేసి 2n = 256. ఘాతాంకాలను పోల్చడం. 256ను 2 యొక్క ఘాతంగా వ్యక్తీకరించడానికి 2ను ఎన్నిసార్లు గణించాలో కనుగొనాలి. 2^8 = 2ని 8 టైమ్స్ గుణించగా ఆన్సర్ వచ్చేసి 256. కాబట్టి ఇక్కడ n = 8గా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో శైవలాల యొక్క సరైన జతను గుర్తించండి. ఆప్షన్స్: పెన్సిలియం పారామీషియం, సెరాషియం డయాటమ్స్, వట్టిసెల్లా సైక్లోప్స్, స్పైరోగైరా ఆస్పర్జిల్లస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సెరాషియం డయాటమ్స్. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి సెరాషియం మరియు డయాటమ్స్ 2 శైవలాలు విభాగానికి చెందినవి. నెక్స్ట్ క్వశ్చన్, స్పైరాకిల్స్ ద్వారా శ్వాసించు జీవి. ఆప్షన్స్: బొద్దింక, నత్త, సముద్ర నక్షత్రం, వానపాము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 బొద్దింక. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి బొద్దింక వంటి కీటకాలు తమ శరీరంలోని స్పైరాకిల్స్ అనే చిన్న రంధ్రాల ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, రూపాంతరం చెందిన వేర్ల ద్వారా పునరుత్పత్తి చెందే మొక్కను గుర్తించండి. ఆప్షన్స్: గ్లాడియోలస్, బిగోనియా, స్ట్రాబెర్రీ, డాలియా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 డాలియా. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే డాలియా మొక్కలో వేర్లు ఆహారాన్ని నిల్వ చేసి రూపాంతరం చెంది అనుకూల పరిస్థితులలో కొత్త మొక్కలను పునరుత్పత్తి చేస్తాయి. ఇది శాఖీయ పునరుత్పత్తికి ఒక ఉదాహరణ. నెక్స్ట్ క్వశ్చన్, రక్షిత మంచినీటి సరఫరాలోని దశలను చూపే సరైన ఫ్లోచార్టు గుర్తించండి. ఆప్షన్స్: చెరువు క్లోరినేషన్, వడపోత, ఏరేషన్, ఓవర్ హెడ్ ట్యాంక్, కుళాయిలు. చెరువు, ఏరేషన్, క్లోరినేషన్, వడపోత, ఓవర్ హెడ్ ట్యాంక్, కుళాయిలు. చెరువు, వడపోత, ఏరేషన్, క్లోరినేషన్, ఓవర్ హెడ్ ట్యాంక్, కుళాయిలు. చెరువు, వడపోత, క్లోరినేషన్, ఏరేషన్, ఓవర్ హెడ్ ట్యాంక్, కుళాయిలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 చెరువు, వడపోత, ఏరేషన్, క్లోరినేషన్, ఓవర్ హెడ్ ట్యాంక్, కుళాయిలు. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే రక్షిత మంచినీటి సరఫరా ప్రక్రియలో సరైన క్రమం: ముందుగా నీటిని వడపోత చేస్తారు,
తర్వాత గాలిని పంపడం, ఆపై సూక్ష్మజీవులను చంపడానికి క్లోరినేషన్ చేస్తారు. చివరగా ఓవర్ హెడ్ ట్యాంక్ ద్వారా కుళాయిలకు సరఫరా చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, సంపూర్ణ పుష్పాలను కలిగి ఉన్న మొక్క. ఆప్షన్స్: మొక్కజొన్న, ఐపోమియా, బొప్పాయి, సోరకాయ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఐపోమియా. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే, సంపూర్ణ పుష్పాలు అనగా రక్షక పత్రావళి, ఆకర్షక పత్రావళి, కేసరావళి మరియు అండకోశం అనే 4 భాగాలను కలిగి ఉండే పుష్పాలు. ఐపోమియా మొక్కలో సంపూర్ణ పుష్పాలు ఉంటాయి. మొక్కజొన్న, బొప్పాయి, సోరకాయ మొక్కలలో అసంపూర్ణ పుష్పాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో పీయూష గ్రంథి నుండి స్రవించబడే హార్మోన్ను గుర్తించండి. ఆప్షన్స్: ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజన్, ఎడ్రినలిన్, ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే, పీయూష గ్రంథి అనేది అనేక హార్మోన్లను స్రవించే అంతఃస్రావిక గ్రంథి. ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది పీయూష గ్రంథి యొక్క పూర్వ లోబ్ నుండి స్రవించబడుతుంది. ఇది పునరుత్పత్తి ప్రక్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మిగిలిన ఎంపికలు వేరే గ్రంథుల నుండి స్రవించబడతాయి. ప్రొజెస్టిరాన్ మరియు ఈస్ట్రోజన్ అండాశయాల నుండి మరియు అడ్రినలిన్ మూత్రపిండాలపైన ఉన్న అధివృక్క గ్రంథుల నుండి స్రవించబడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్స్: పెన్సిలిన్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్, పోలియో టీకా మార్షల్ మరియు వారెన్, మషూచి టీకా ఎడ్వర్డ్ జెన్నర్, రేబీస్ టీకా లూయి పాక్చర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పోలియో టీకా మార్షల్ మరియు వారెన్. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే, పోలియో టీకాను జోనస్ సాల్క్ మరియు ఆల్బర్ట్ సాబిన్ కనుగొన్నారు. మార్షల్ మరియు వారెన్ కాదు. మార్షల్ మరియు వారెన్ హెలికోబాక్టర్ పైలోరీ బ్యాక్టీరియా మరియు పొట్టలో పుండ్ల మధ్య సంబంధాన్ని కనుగొన్నారు. సో ఇవి ఫ్రెండ్స్ బయాలజీకి సంబంధించి ప్రీవియస్లో వచ్చిన ఇంపార్టెంట్ బిట్స్. నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.